TR90 న్యూస్ ఛానల్కు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం పట్టణం అందవరపు వరాహ నరసింహం. ఆయన శ్రీకాకుళం జిల్లాంతా ముద్దుగా వరం అని పిలుచుకుంటారు. ఆయన ఉత్తరాంధ్ర జిల్లాలో పరిచయం అవసరం లేని వ్యక్తి. ఆయన కళింగ కోమటి కుటుంబానికి వన్నె తెచ్చిన మహోన్నత వ్యక్తిత్వం ఆయనది. ఈరోజు ఆయన జయంతిని పురస్కరించుకొని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ఆయన విగ్రహాలకు పూలమాల వేసి ఆయన చేసిన సేవలను ఘనంగా స్మరించుకున్నారు. అనంతరం ఏటోళ్ళు జంక్షన్లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, మనం చేసిన సేవలే చరిత్రలో చిరకాలం నిలిచిపోతుండడానికి వరం జీవితం నిదర్శనమని అన్నారు. ఆయన తన మంచితనము, నడవడిక, ప్రవర్తనతో కళింగ కోమటి జాతికి జాతీయ రాష్ట్ర స్థాయిలో ఖ్యాతిని పొందించాడని ఆయన కొనియాడారు. భవిష్యత్ తరాల అవసరాలు ముందే గుర్తించిన మహోన్నత వ్యక్తిత్వం వరం సొంతమని తెలిపారు. నగర విస్తరణ, అభివృద్ధిలో వరం చూపిన కృషి తమకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చెప్పేసి పేర్కొన్నారు. ఆయన పార్టీలో ఉన్న, ప్రతిపక్ష పార్టీలో ఉన్న వరంకు అంతే అభిమానులు ఉండేవారని చెప్పారు. అటువంటి గొప్ప వ్యక్తి ఆశయాలను, ఆలోచనలను ముందుకు తీసుకెళ్లే దిశగా ఆయన కుటుంబ సభ్యులు కృషి చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆ కుటుంబానికి తాను మరియు కింజరాపు కుటుంబం అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పారు. ఈ సందర్భంగా కళింగ కోమటి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోయిన గోవిందరాజులు మాట్లాడుతూ, వరం నిజాయితీగా రాజకీయాలు చేయడం వల్లే ఆయనను ప్రజలు ఇప్పటికీ స్మరించుకుంటున్నారని తెలిపారు. వారి కుటుంబం కూడా అదే స్థాయిలో సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతి మాట్లాడుతూ, సాయం కావాల్సిన వారికి తోచిన సాయం చేయాలని నాన్న చెప్పిన మాటలే కట్టుబడి తమ కుటుంబ సభ్యులంతా ఒకే మాటపై నిలబడి వరం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. చాలాసేపు మాట్లాడడం జరిగింది. ఈ సంవత్సరం కూడా గత సంవత్సరంలో చేసిన ఈ తోపుడు బళ్ళు వితరణ ఏదైతే ఉందో